సో మొన్న ఒక ఈవెంట్‌లో సూర్య గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అదేంటంటే ఆయన ఒక 51 మందిని డాక్టర్‌గా తీర్చిదిద్దారు. ఆయన ఒక 15 ఇయర్స్ నుండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు డాక్టర్ అవ్వడానికి చాలా ఫైనాన్షియల్‌గా కూడా ఆయన హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది విన్నప్పుడు మీకేమనిపిస్తుంది అసలు? నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఇలాంటి హీరో మన తెలుగు నుంచి ఇట్లా చేసింటే బాగుండే అనే థాట్ నాకు మనసులో వస్తుంది. ఎందుకంటే తెలుగు హీరోలు కూడా కొంతమందిని ఆదుకుంటారు లేదనం, కానీ బయట జనాలు దాని గురించి హీరోలు ఏం చేస్తున్నారు, ఏం నాడుతున్నారు, అది ఇది అని ఒర్లినప్పుడే వాళ్ళు హెల్పింగ్ చేస్తున్నారు. కానీ ఈయన 15 సంవత్సరాల నుంచి వాళ్ళని సపరేట్గా వాళ్ళ కోసము బడ్జెట్ కేటాయించి ఒక కాలేజ్లో కానీ ప్రతిదాని పరంగా లేని యువతకు చదివించి ఒక రేంజ్కి తెచ్చి వాళ్ళకు డాక్టర్ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఇట్లా ముంగటికి వచ్చి నిలబడితే ఆయన వాళ్ళని చూసి భావోద్వేగానికి ఆనంద బాష్పాలు ఇచ్చిండు చూడు. అప్పుడు అది నిజమైన దేవుడు అనిపించింది. కన్నప్ప మూవీలో ఇది శివుని కంట్లో నీళ్ళు వస్తాయి చూడు, అది బాధతో వచ్చినావో ఎట్లా వచ్చినాయో తెలియదు, కానీ ఆ పరమశివుని కంట్లో ఎట్లా నీళ్ళు వచ్చినాయో ఆ శివుడే నాకు ఈయన లాగా అనిపించిండు మేడం. నిజంగా ఆయన చిన్నప్పుడు కూడా ఒక డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఆయన చిన్నప్పుడు అనుకునేవారు. బట్ ఆయనకి ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆయన యాక్టర్ అవ్వడం జరిగింది. అండ్ ఆయన పరిస్థితి ఎవరికి రాకూడదన్న ధ్యాసతో ఆయన ఇంతమందిని చదివించారని తెలుసు. నిజం మేడం, ఇది ఆయన లైఫ్ స్టోరీని చూసుకుంటే ఆయన చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చిండు. ఆయన ఎంతో కష్టపడ్డాడు. సినిమాల పరంగా కానీ నిజ జీవితంలో కానీ చాలా కష్టపడి వచ్చిండు. కాబట్టి కష్టం పడి వచ్చిన వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది మేడం. మొన్న పిస్ వెంకట అన్న చనిపోయిండు. ఒక్క హీరో అన్న మన హీరోస్ పోయినరా పోలే, పోయి ఇట్లా చూసినా కూడా అరే అమ్మాయి వాళ్ళు పైసా పెట్టమని కోరలే, వచ్చి ఇట్లా గుర్తింపు ఏంటంటే ఇంత మందితోటి పనిచేస్తే వీళ్ళు వచ్చి ఇంత మన్నేసిపోయారు అనే ఫీల్ ఉంటుండే వాళ్ళకు. కానీ ఈయన మాత్రం సూపర్ మేడం. నాకైతే ఇక్కడ ఈయన చావుకు దానికి ముడేంది అని అంటారు కదా, మానవత్వం మెయిన్ ఇంపార్టెంట్. మానవత్వం, ఆ మానవత్వం అనేది సూర్య గారికి ఉండి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క మెడికల్ సీటు తెలుసా. ఊర్లల్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా, తల్లిదండ్రులు కొంతమంది పైసలు లేక ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు తెలుసా. పైసలు లేక పిల్లలను చదివించలేక బోరో అని ఏడుస్తున్నారు. ఒక్కొక్క సీటుకి ఎంత ఉంటుంది తెలుసా. ఆ పైసలు కట్టలేక ఇప్పుడు రాజకీయ నాయకులతో పోతారు, ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే పోతారు, అడుక్కుంటున్నారు. కానీ కొంతమంది హెల్పులు చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అలాంటి పరంగా నేను కూడా ఒక నిరుద్యోగిని అనుకోండి, నేను కూడా పెయింటింగ్ వర్క్ చేసుకుంటా ఇగో ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటున్నా. కాకపోతే ఏమిటిదంటే మెయిన్ ఇంపార్టెంట్ పైసా లేక అండి. ఇప్పుడు ఏదైనా పైసా పైసా పైసా. ఆయన ఒక శిఖరం మీద దేవుడు ఇట్లా పరమశివుడు కూకుంటాడు చూడు, ఆయన వరం ఇస్తే చేతులకి వెళ్ళి వచ్చిన ఒక దివ్య దూత అనుకోండి, దేవుని దూత ఆయన. నిజం, అలాంటి వ్యక్తి ఎప్పుడు మంచిగా ఆరోగ్యాలతోటి అట్లే ఉండి ఎంతోమంది స్టూడెంట్స్కి లైఫ్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను.